థ్యాంక్ యూ సార్. యా, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. సో ఈరోజు మనం కంపెనీలో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. మళ్ళీ హెల్త్ ఈజ్ ఏ ప్రైస్లెస్ వెల్త్ అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కనుక మనం ఆలోచిస్తే మన లైఫ్లో మ్యాక్సిమం టైము హెల్త్ కోసం పెడుతున్నామా, వేరే దానికోసం పెడుతున్నామా అనేది ఆలోచిస్తే మనకి హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీకి మనకు రాదు. దేనికోసం అంటే ఈ హెల్త్ అనే కమిట్మెంట్లో మనం హెల్త్ అని ఆలోచించుకుంటూ వెళ్తూనే ఎక్కువగా ఇన్కమ్ సోర్సెస్ కోసము మన ఎఫర్ట్ అనేది, మన ఫోకస్ అనేది మ్యాక్సిమం మనం ఒకటి పెడుతూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో ఏంటంటే మన హెల్త్ గురించి పట్టించుకోవడం కూడా మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఈ ప్రయాణంలో హెల్త్ని ఆటోమేటిక్గా ఇన్ టైంలో మనం తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోలేకపోవటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, ప్రాపర్ స్లీప్ లేకపోవటము, ఇలా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉండటం వలన ఆటోమేటిక్గా హెల్త్ అనేది మనకు తెలియకుండానే హెల్త్ డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఒక ప్రాబ్లం మనకి వచ్చింది అంటే కనుక మళ్ళీ మనము త్వరగా రికవరీ అవ్వాలంటే త్వరగా అవ్వలేము మనము. ఎందుకు అంటే కనుక ప్రాబ్లం రాకముందే మనం దాన్ని క్యూర్ చేసుకోవాలి తప్ప, అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత అప్పటి వరకు మనం ఇబ్బంది పడుతూ ఉండకుండా మనం హెల్తీగా ఉన్నప్పుడే మనం ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రాసెస్లోనే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని మన అందరికీ తెలుసు. కానీ ప్రివెన్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కొంతమందికి ఐడియా అనేది ఉండదు. అసలు ప్రివెన్షన్ అంటే ఏంటి, దానిలో మనం ఎట్లా ధ్యాస పెట్టాలి, అటెన్షన్ ఎలా తీసుకోవాలి అని ఒకసారి ఆలోచిస్తే మనకి దాని గురించి కూడా కొన్ని విషయాలు ఐడియా కూడా ఉండదు. ప్రివెన్షన్ అంటే ఏంటంటే కనుక ప్రాపర్గా మనకి హెల్త్ అంటే ఏంటి, ఎలా కాపాడుకోవాలి, మనకి ఎక్కువగా ఇష్యూస్లోకి వెళ్లకుండా, అన్హెల్త్ ఇష్యూస్లోకి వెళ్లకుండా మనం ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే అని చెప్పడం గురించండి. దీనిలో ఏంటంటే కనుక మనకి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే కనుక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ మీకు తెలుసు. అనే రకాల డిసీజ్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలవని కొన్ని ఉన్నాయి. సాధారణంగా డయాబెటీస్ అని చెప్పేసి, హార్ట్ అటాక్స్ అని, స్ట్రోక్స్ అని, ఒబేసిటీ అని, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని, ఇలా రకరకాలు కూడా మనకు వస్తూనే ఉన్నాయి. కొత్తగా వస్తున్నాయి, తెలియని వస్తున్నాయి, రోజుతో కొత్త చెప్తూనే ఉంటున్నారు మనకి. ఏంటంటే కనుక ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఏదో ఒక నొప్పో బాధ కలుగుతుంది. ఆ బాధ వస్తే తప్ప మనకు ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది తప్ప, లేకపోతే మనకు తెలియట్లేదు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మనం దాని మీద ఫోకస్ పెడుతున్నాం. అది కూడా ఎలా పెడుతున్నాము అంటే కనుక ఇన్స్టెంట్ రిజల్ట్ మనకి వెంటనే వచ్చేయాలి. ఎక్కడ ఏది బాగుంది, ఫిజికల్గా ఆ ప్రాబ్లం వచ్చింది, అక్కడ వచ్చిన పెయిన్ తగ్గాలి, ఇన్స్టెంట్గా ఎక్కడ తగ్గాలి, ఈ ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్దామా లేదా అలోపతి దగ్గరికి వెళ్దామా, ఇలా తెలిసిన వాళ్ళ దగ్గరికి అటు ఇటు వెళ్దామా అని ఇలా వెళ్ళి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూసుకుంటున్నారు తప్ప, అసలు నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, నేను డిజీజ్ని ఎక్కడ క్యూర్ చేసుకోవాలి అనేది ఒక ఫండమెంటల్ అనేది, ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది లేకుండా ఉంటుందండి. మనకి ప్రాబ్లం అయితే ఎప్పుడైతే వచ్చిందో దానికి సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ తెలుసుకోవాలి. మనకి మొక్క బాగుండాలి అంటే కనుక పైకి మొక్క కనిపించే దాని మీద మనం చేయకూడదు, దానికి కింద ఉన్న వేళ్ళ మీద మనం ఫోకస్ చేయాలి. సో అట్లానే మన బాడీలో కూడా ఒక ఫండమెంటల్ తెలుసుకోవాలి అంటే కనుక చాలా సింపుల్ అండి. ఎలా అంటే కనుక మన శరీరం అనేది కొన్ని వేల ట్రిలియన్ సెల్స్తో క్రియేట్ అవుతుంది. సెల్స్ అనేవి మనకి టిష్యూస్ గాను, టిష్యూస్ అనేవి ఆర్గాన్స్ గాను, ఆర్గాన్స్ అనేవి సిస్టమ్ గాను, సిస్టమ్ అనేది ఒక హ్యూమన్ బాడీ గాను క్రియేట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మన శరీరం అనేది సెల్స్తో క్రియేట్ అయ్యింది కాబట్టి ప్రాబ్లం కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి, అల్టిమేట్లీ సెల్ లెవెల్స్లోనే కదా. సో ఏ ఆర్గాన్ అయినా కూడా సెల్లో డ్యామేజ్ అవుతుందో ఆ ఆర్గాన్ ఫంక్షన్ అనేది అక్కడ దెబ్బతింటుంది. సో అక్కడ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్ ఎలా అంటే కనుక ప్యాంక్రియాసిస్లో కనుక సెల్ డ్యామేజ్ అయ్యిందంటే మనకి డయాబెటీస్ అంటున్నాం. అలానే బ్రెయిన్లో సెల్ డ్యామేజ్ అయితే మనకి బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం. అలా హార్ట్లో కూడా బ్లడ్ వెజల్లో డ్యామేజ్ అయితే హార్ట్ డిసీజ్ అంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ప్రతి ఒక్కటి కూడా మనకి బేసిక్లో చూస్తే ఏ ఆర్గాన్ అయినా కూడా ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో సెల్ లెవెల్లో అక్కడ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది, అక్కడ డిసీజ్ ప్రారంభమవుతుంది మనకి. సో బేసిక్గా చెప్పుకోవాలంటే డ్యామేజ్ ఇస్ ద బేసిక్ రీజన్ ఫర్ ఆల్మోస్ట్ ఆఫ్ ద ఆల్ కాంప్లికేషన్స్. సో
ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే కనుక మనకు అసలు సెల్ డ్యామేజ్ అనేది అసలు ఎందుకు అవుతుంది, ఎలా అవుతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ ఉందో తెలిస్తే, సొల్యూషన్ ఎక్కడ క్యూర్ చేసుకోవాలో తెలిస్తే మనకు అది ఈజీ అయిపోతుంది. ఎలా అంటే కనుక మన శరీరంలో సెల్ డ్యామేజ్ అనేది ఒక మెయిన్ రీజన్ డ్యామేజ్ అవ్వడానికి ఫ్రీ రాడికల్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎట్లా అంటే మనకి బయట నుంచి వచ్చే డిసీజ్ కాదండి, ఇదేమి ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కూడా కాదు. ఇది డైలీ మనం ఫేస్ చేసే కనుక, అంటే మనం రెగ్యులర్గా మనం బయట ఉన్న పొల్యూషన్స్ వల్ల కానీ, టాక్సిన్స్ వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ డైట్ వల్ల కానీ, లేకపోతే కనుక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ, ఇలా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇన్బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ వలన ఎవ్రీడే కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి డైలీ యాడ్ అవుతూ ఉంటాయి మనకి. అవి ఎప్పటికప్పుడు అనేవి మనకి ఆ ఫ్రీ రాడికల్స్ బయటికి వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కనుక ఈ సెల్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి అంటే కనుక మనకి ఇవన్నీ కూడా సెల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయని హెల్తీ సెల్స్ అనండి. ఎప్పుడైతే కనుక ఈ రేడియేషన్, ఈ టాక్సిసిటీ మొత్తం పొల్యూషన్ మొత్తం మన బాడీలోకి వెళ్తుందో ఆటోమేటిక్గా వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న గుడ్ ఎలక్ట్రాన్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది బయటికి. ఆ హెల్తీ సెల్స్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే కనుక ఈ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటిని అవి బ్యాలెన్స్ చేసుకోవటానికి లేదా ప్రొటెక్ట్ చేసుకోవటానికి పక్కన ఉన్న మంచి సెల్ మీద మళ్ళీ అటాక్ చేస్తాయి. ఇవి అటాక్ చేసి వాటితో ఉన్న ఎలక్ట్రాన్ని ఇవి తీసేసుకుంటాయి. అంటే అక్కడ కూడా ఆ సెల్ని మళ్ళీ డ్యామేజ్ చేస్తాయి. అవి కూడా మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఇలా ఒకదాని నుంచి మరొకటి ఒక చైన్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ ఫ్రీ రాడికల్స్ ని మనం కంట్రోల్ చేయలేదో అప్పటి వరకు కూడా మనకి డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నామో వీటికి కావాల్సింది ఏంటంటే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు కావాలి. లైక్ ఒక రక్షణ కవచాలలాగా మనకి ఎప్పుడు ఉండాలి. వాటికి ఎక్కడైతే కనుక ప్రాబ్లం ఉంటుందో అక్కడ మనము సైంటిఫికల్గా కూడా క్లియర్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే కనుక ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే కనుక మన వరల్డ్ అనేది మొత్తం కూడా ఫంక్షన్ అవ్వాలంటే ప్రపంచం అంతా కూడా మనకి ఒక ఎలక్ట్రిసిటీ కావాలి. లైక్ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేనిది మనం ఒక్కరోజు కూడా ఉండలేము, ఈవెన్ 1 hour కూడా ఉండలేము. ఎందుకంటే కనుక ఇంటర్నెట్స్ ఉండదు, పవర్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఏది ఉండదు, లైఫ్ అనేది మనకు ఉండదు అనమాట, ఊహించుకోలేము. అలాంటిది వరల్డ్ అంతా మనకి రన్ అవ్వాలి, మూవ్ అవ్వాలి అంటే, ఫంక్షన్ అవ్వాలి అంటే ఎలక్ట్రిసిటీ అయితే ఎలా ఉండాలో మన యొక్క బాడీలో ఉన్న ఎవ్రీ ఫంక్షన్ నీడ్స్కి ఒక ఎనర్జీ సోర్స్ అనేది కావాలి. అలా మన బాడీలో ఉన్న శరీరం యొక్క ఫంక్షన్కి అవ్వాలి అంటే మనకు ఏటీపీ అనే ఒక మాలిక్యూల్ కావాలండి, విచ్ ఈస్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని అంటారు. అంటే ఇది కణాలకు ఒక శక్తినిచ్చే ఒక ముఖ్యమైన అణువు. ఇది దీని ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటారు దీన్ని. ఇది ఎక్కువగా మన శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు అన్నమాట. దీనివల్ల మనకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎలాగైతే కనుక గోల్డ్ కరెంట్ ఎలా అయితే కావాలో అలాగే మన బాడీ ఫంక్షన్కి కూడా ఏటీపీ కావాలి. ఇది ఏటీపీ అనేది మన బాడీ యొక్క బ్యాటరీగా, పవర్ ప్యాక్గా బాగా పనిచేస్తుందండి. సో ఈ ఏటీపీ అనేది మనకి ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే కనుక మనం తీసుకున్న మంచి ఆహారము, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏటీపీగా కన్వర్ట్ చేస్తాయి మనకి. మనకైతే కనుక బయట అయితే పవర్ ప్లాంట్ ఎలా ఉన్నాయో మనకి బాడీ లోపల కూడా పవర్ ప్లాంట్ అనేది ఉంటుందండి మనకి. దట్ ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా అని అంటారు. ఆ పవర్ ప్లాంట్ పేరు మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది మనం తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా ఏటీపీగా కన్వర్ట్ చేస్తుంది. మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ సాఫ్ట్ సెల్ అని కూడా మనం పిలుస్తాము. ఎందుకు అంటే మైటోకాండ్రియా ఏంటి, మనం తిన్న ఆహారాన్ని ఏటీపీగా ఉంచడం, ఎన్ఎస్టీగా కన్వర్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ క్రియేషన్స్ వలన లైఫ్ స్టైల్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోవటం వలన మన హెల్తీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయాల్సిన మైటోకాండ్రియాని ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఎలాగూ అంటే ఒక సైడ్న ఎనర్జీ సోర్స్ ని ఇస్తూనే పాజిటివ్గా ఉంటూనే మరొక సైడ్న మనకి నెగిటివ్గా ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే కనుక మన బాడీలో ఉన్న ఎన్ఏడి మాలిక్యూల్ అనేది కూడా, అంటే నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియేటెడ్ అంటారండి. ఇది మన శరీరంలో కావాల్సిన ఒక ముఖ్య కో ఎంజైమ్. ఇది ఉండటం వలన మనకి ఈ ఫ్రీ రాడికల్స్ ని రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే దీన్ని ఒక మనకి లేబర్ మాలిక్యూల్ గా చెప్పుకోవచ్చు. అంటే శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ బాగుండాలన్నా,
మనం తీసుకున్నవి సూపర్, మంచిగా ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా ఉండాలన్నా ఈ ఒక్క మాలిక్యూల్ కనుక లేకపోతే అక్కడ ఫంక్షన్ అనేది ప్రాపర్ గా జరగదు మనకి, అస్సలు జరగదు మనకి ప్రాపర్ గా. ఎందుకు అంటే గనక ఈ ఎన్ఏడి ఉంటేనే డిఎన్ఏ రిపేర్ అనేది మన బాడీలో త్వరగా జరుగుతుంది, మన సెల్లో త్వరగా జరుగుతుంది. అలాగే కొత్త సెల్ క్రియేట్ అవ్వాలన్నా కూడా, మన బ్రెయిన్లో ప్రాపర్ ఫంక్షన్ ఉండాలన్నా కూడా ఎన్ఏడి కావాలి మనకి. లివర్ ఫంక్షన్ బాగుండాలన్నా కూడా, మన శరీరంలో ఏంటంటే అన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా హెల్దీగా యాక్టివ్ జరగాలంటే ఈ ఎన్ఏడి మాలిక్యూల్ చాలా చాలా అవసరం అండి. సో ఈ ఎన్ఏడి మాలిక్యూల్ని మన బాడీ కూడా చాలా ఈజీగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుందండి. ఇలా 2 ఫ్యాక్టర్స్ సిచ్యువేషన్లో చేసుకుంటుంది. ఒకటి, ఎప్పుడైతే కనుక మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తామో అప్పుడు హెల్దీగా ఎన్ఏడి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి ఆ ప్రొడక్షన్ అనేది ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. మరొకటి, మనం తీసుకున్న ఆహారం భోజనంలో ప్రాపర్ న్యూట్రియంట్స్ రిచ్ మినరల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి ఫుడ్, న్యూట్రిషన్తో కూడిన ఫుడ్ తీసుకునే ప్రాసెస్ కూడా మనకి ఎక్కడే లేదు. సో ఈ 2 ఫ్యాక్టర్లు జరగనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో కూడా ఫంక్షన్స్ అనేది సరిగా జరగదు. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, మన లైఫ్లో ఇప్పుడు హెల్దీగా ఉండాలన్నా కూడా, ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలనుకున్నా కూడా, ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే కనుక మనకు ప్రాపర్గా ఆ ఎన్ఏడి ప్రొడ్యూస్ అవ్వదో, ఎప్పుడైతే కనుక మనకు బ్యాలెన్స్ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయో, ఎప్పుడైతే మన శరీరం అన్ని కూడా ఫంక్షన్ అనేది సరిగా ప్రాపర్గా జరగదో, మనకి లోపల బాడీలో డెఫిషియన్సీస్ వచ్చేసేసి మనకి ఒక రోజుకో 2 రోజుకో కాదండి, ఎప్పటి నుంచో లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటూ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మనం బయటపడటమే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి బయటపడతాయి మనకి. సో అంతవరకు మనం తెచ్చుకోకుండా సింపుల్గా మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉండాలన్నా కూడా, యాక్టివ్గా ఉండాలన్నా కూడా, మన శరీరానికి ఏం కావాలో అది ఇవ్వాలి. అలాగే మన శరీరానికి మనం టైం ఇచ్చుకోవాలి. మన శరీరం కోసం మనం ఖర్చు పెట్టాలి. మనం హెల్దీగా ఉన్నప్పుడే, డిసీజ్లోకి వెళ్ళక ముందే మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ని, మినరల్స్ని ఇచ్చుకుంటూ మనం హెల్దీగా ఉండడానికి ప్రయత్నించాలండి. సో ఇవన్నిటిని ఆలోచించేసి మన డైనాస్ కంపెనీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ వచ్చి రోసెంటా అండి. ఈ రోసెంటాలో ఏమున్నాయి అంటే కనుక, దీనిలో ఒక ప్రైమరీ ఇంగ్రీడియంట్ చెప్పుకుంటే బల్గేరియన్ రోజ్ ప్లెజెంటా అని అంటారండి. మనకి విడిగా వచ్చేసరికి స్టెమ్ సెల్స్ మనకి చాలా ఉన్నాయి. హ్యూమన్ స్టెమ్ సెల్ అని, యానిమల్ అని, ప్లాంట్ బేస్డ్ అని చాలా ఉన్నాయి. బట్ హ్యూమన్, యానిమల్ లెవెల్కి మనకి కాస్ట్ పరంగా గాను సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి. ప్లాంట్ ఏంటి అంటే కనుక కొంతవరకు ఓకే. బట్ దీనిలో కూడా ఏంటంటే కనుక మనది ద బెస్ట్ ఇంగ్రీడియంట్ ఫైతో స్టెమ్ సెల్ అని అంటారండి. అంటే కనుక ఏంటంటే ఫైతో ప్లెజెంటా. ఇదంటే మొక్క యొక్క మనకి క్రియేషన్ పార్ట్ నుంచి తయారు చేయబడింది. సో ఇదేంటంటే కనుక మన శరీరంలోని కొత్త సెల్స్ని క్రియేట్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న ఉండే బేసిక్ మాలిక్యూల్ అండి ఎన్ఏడి ప్రొడ్యూస్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే మన ఫండమెంటల్ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్గా జరగడానికి సపోర్ట్ అవుతుందండి. అలాగే దీనిలో ఉన్న మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే కనుక బిటర్ మెలాన్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది మనకి. అలాగే బ్రౌన్ స్వీట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ కానీ, మనకైతే కనుక మెటబాలిక్ రేట్ని బూస్ట్ చేయడానికి, స్కిన్ వైట్నింగ్కి, అలాగే స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి, మన హార్మోన్ బ్యాలెన్స్కి, జాయింట్ హెల్త్కి ఇలా చాలా బాగా సపోర్ట్ అవుతాయి. అలానే వీటితో పాటు కూడా 11 టైప్స్ ఆఫ్ మనకి వైటమిన్స్ ఉంటాయండి. మనం తీసుకునే ఫుడ్లో కూడా వైటమిన్స్ ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి 11 టైప్ ఆఫ్ వైటమిన్స్ దొరుకుతాయి. అలాగే కనుక మనం తీసుకునే వాటర్లో కూడా ప్రాపర్ మినరల్ లేదు, మినరల్ వాటర్ తాగట్లా, ఓన్లీ ప్యూరిఫైర్ తీసుకుంటున్నాం కాబట్టి 15 టైప్స్ ఆఫ్ మనకి మినరల్స్ ఉంటాయి. అలాగే మన భోజనం, మన డైజెషన్ ట్రాక్ మంచిగా ఉండాలిగా, ప్రాపర్గా ఉండడానికి కోఎంజైమ్స్ ఉంటాయి మనకి. ఆల్రెడీ కూడా ఆల్ఫా ఉంటుంది కిడ్నీ ఫంక్షన్కి, బెటర్ కిడ్నీ ఫంక్షన్కి, క్లోవ్ ఉంటుంది లివర్ ఫంక్షన్కి, అలాగే కోఎంజైమ్స్ Q10 ఉంటుంది అనమాట యాంటీ ఏజింగ్కి, ఇమ్యూన్ సిస్టమ్కి బెటర్గా ఉండటానికి. అంటే మీరు చూస్తే కనుక మన శరీరానికి కావాల్సిన అన్ని ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ అన్ని, ఎంజైమ్స్ అన్ని కలిపి కూడా ఈ ప్రోడక్ట్ రోసెంటాలో మనకు అందించడం జరిగింది. సో దీన్ని మనం ఒక్కరోజు డైలీ ఒక్క ప్యాకెట్ కూడా మనం మార్నింగ్ టైంలో అన్నిటిని తీసుకోవటం చాలా మంచిదండి. ఇది క్లినికల్లీ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ప్రూవ్ అవ్వడం కూడా జరిగింది. సో మన ఈ ప్రోడక్ట్ని హెల్త్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది తీసుకోవటం వల్ల మనకి డైలీ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు లోపలికి వెళ్ళి సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తాయి.
స్టెమ్ సెల్స్ వల్ల కొత్త సెల్స్ అయిపోయిన క్రియేట్ తర్వాత అవుతాయి. మీరు ఎన్ఏడి వల్ల బ్రేక్ఫాస్ట్ మన చేసుకోవచ్చు. శరీరంలో అన్ని ఫండమెంటల్స్ యాక్టివిటీస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. సో మనకేంటంటే కనుక మన మీకు హెల్త్ గుడ్ ఆకలి బెనిఫిట్ తగ్గించేస్తుంది, తీసుకోవడానికి ఎక్కువ మనం తినాలనిపించదు, చూసుకోవచ్చు. మనకి బెనిఫిట్స్ ఎలా చక్కగా ఉన్నాయి చూసుకోవడానికి ఏదైనా ఒకే ఒక జ్యూసెస్ ఆర్గాన్ మనకి స్కిన్ అండి. లెమన్ ఆ స్కిన్ సెల్ మనకి హెల్దీగా ఎవ్రీడే ఉంటుంది, మార్నింగ్ రింకిల్స్ చేస్తాను లేక సార్. ఒకసారి ఉంటుంది, రండి సార్, వినండి సార్, యాంటీ ప్లీజ్. ఏజింగ్ గా ఉంటుంది, స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మీ స్కిన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది రోజంటా గురించి అండి. సెకండ్ ప్రొడక్ట్ చూద్దాము. 1 సెకండ్. ఎస్, సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి అర్బన్ ఒబెసిటీ అండి. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితేనంట 2050 కల్లా మన ప్రపంచ జనాభాలో ఇండియానే ఒబెసిటీలో ఫస్ట్ స్థానంలో ఉంటుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. మనకి 2050 కల్లా. దానిలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారండి? అందరూ ఈ కంట్రీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే మరీ చెప్పారు, ఇండియా ఈజ్ అబౌట్ టు బికమ్ ద ఒబెసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ బై 2050. సో దానికైతే కనుక ఎవరి రెడీగా ఉండద్దు, మనకు తెలిసింది కాబట్టి. ఒకప్పుడంటే మనకు తెలియదు, ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి, మనకి ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రతిదీ చెప్తున్నారు కాబట్టి మనం దానిలో పార్టిసిపేట్ చేయొద్దండి ఎవరు. ఆ అవకాశాన్ని మనం ఇవ్వద్దు. సో ఈ నెక్స్ట్ వచ్చి ఒబెసిటీ. ఈ ఒబెసిటీ మనకి ఎవరైనా అనుకుంటూ ఓన్లీ వెయిట్ మాత్రమే చూసుకుంటామండి మనం ఎవరైనా కూడా. అంటే వెయింగ్ మిషన్ మీద ఎక్కటము, వెయిట్ తగ్గిందా లేదో చూసుకోవటము. అసలు వెయిట్ ఉంటేనే ఒబెసిటీ ఉన్నామా అనేది ఒక ఆలోచన వస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్లు ఇద్దరిని చూసినట్లయితే ఇద్దరు ఎవరు వెయిట్ ఉన్నారని మనం అనుకుంటున్నాము. లెక్క ప్రకారం అయితే కనుక వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ అదనే చెప్పాలి కదా. కానీ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తున్నామంటే కనుక వెయిట్ ఎక్కువలో ఉన్న తక్కువలో ఉన్నామని కాదండి. అక్కడ మనకి వెయిట్ కంటే కూడా మేజర్ ఫ్యాక్టర్ ఫ్యాట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మేజర్ రోల్ కూడా వెయిట్ కాన్సెప్ట్ కాదు, ఫ్యాట్ కాన్సెప్ట్. ఎందువలన అంటే కనుక థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. ఎందుకు అంటే మన శరీరంలో వెయిట్ అనేది ఒక మజిల్, బోన్, లిక్విడ్ అన్ని కలిపి కాంట్రిబ్యూట్ చేస్తాయండి. ఇక్కడ ఏంటంటే కనుక ఫ్యాట్ అనేది ఏమో వెయిట్ అనేది దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ 3 ఫ్యాక్టర్స్లో కాదు. సో ఇదేంటంటే మజిల్ మాస్ మీద ఎక్కువ డిపెండ్స్ అయ్యి ఉంటుంది. సో ఏంటంటే కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ శరీరంలోని హెల్తీగా ఫ్యాట్ లాస్ ని తగ్గించుకుంటూ మజిల్ ని లాస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇది బయట ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ లో కూడా అది ఎక్కడా లేదు, అంత ఈజీగా లేదు. వెయింగ్ మిషన్ చూసుకున్నామా, బరువు తగ్గిందని చూసుకుంటున్నారు, కానీ అవేర్నెస్ లేక ఇక్కడ ఎవరు చెప్పినా, ఏ డాక్టర్ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా కూడా ఫ్యాట్ లాస్ మీదే ఫోకస్ చేయమంటున్నారు. ఎందుకు అంటే మనం ఎక్సెస్ గా తీసుకున్న ఫుడ్ అంతా కూడా మనకు తెలియకుండానే లోపల ఆర్గాన్స్ లోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ ఫుడ్ ఎలా దాచిపెడుతుందండి? కొవ్వు రూపంలో దాచిపెడుతుంది. ఆ కొవ్వు అనేది కూడా మన ఆర్గాన్స్ లో, మన లోపల ఉన్న పార్ట్స్ లో స్పెషల్ ప్లేస్ అంటూ వాటికి ఏం లేదండి. సో అదేం చేస్తుంది, మన పార్ట్స్ లో ఉన్న లోపల అవయవాల్లోకి వెళ్ళి మన లివర్ అవ్వచ్చు, ఇంటెస్టైన్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, ప్రతి దానిలో కూడా చొచ్చుకొని పోయి స్టోర్ అవుతుంది. దీన్ని విజువల్ ఫ్యాట్ అని అంటారు. ఈ విజువల్ ఫ్యాట్ వెరీ 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 డేంజరస్ ఫ్యాట్ అండి ఇది. దీనివల్ల ఏంటంటే కనుక హార్ట్ స్ట్రోక్స్ రావటం కానీ, బ్లడ్ విజిల్స్ డ్యామేజ్ అయిపోవటం కానీ, లేకపోతే వాటికి ఎందుకంటే లోపల ఫ్రీ ఫంక్షన్ అవ్వటానికి ప్లేస్ ఉండదు. అవి ఫ్రీగా మూవ్మెంట్ అవ్వటానికి ఆర్గాన్స్కి ప్లేస్ లేదు. అందువల్ల ఏమవుతుంది, అది 24 hours అవి స్ట్రెస్లోనే ఉంటాయి ఆర్గాన్స్ అన్ని లోపల. అవి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతాయి, వెజిల్స్ అనేవి దెబ్బతింటం జరుగుతుంది. ఆ పార్ట్ అనేది, ఆ సెల్ అనేది అక్కడ డ్యామేజ్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఒబేసిటీ నుండి బయటకు రావాలంటే యూనివర్సల్ ఫార్ములా ఏంటంటే ఒకటే, అదేంటంటే క్యాలరిక్ డెఫిషిట్. ఈ క్యాలరిక్ డెఫిషిట్లో ఏం చేస్తున్నారు, క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్. ఎన్ని తీసుకుంటున్నాము, ఎన్ని ఖర్చు పెడుతున్నాము, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా మనకు తీసుకోవాల్సిన క్యాలరీస్ వచ్చేసి 2000 అవ్వచ్చు, లేకపోతే కనుక 1500 అవ్వచ్చు, 2500 అవ్వచ్చు. ఎన్ని తీసుకుంటున్నాం, ఎన్ని ఖర్చు చేస్తున్నాం అనేది డిపెండ్ అవుతూ మనం ఎంతకాలం జర్నీ చేయగలం మనం ఒక గైడెన్స్ లేకుండా. సో అలా ఎక్కువ కాలం వెళ్ళటం అనేది మనకు సాధ్యం కాదు. అలానే ఫుడ్ రీప్లేస్మెంట్ చేయడం అస్సలు సాధ్యం కాదు. సో ఇవన్నీ ఒక ఆలోచన చేస్తూ మన డైనాసిస్ మన కోసం లాంచ్ చేసింది అర్బనిజం అండి. ఈ అర్బనిజం గురించి చాలా సింపుల్. దీనిలో 2 క్యాండిల్స్ ఉంటాయి మనకి. డైలీ 2 క్యాండిల్స్ని మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవటం వల్ల మనం హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ దీనిలో ఉందండి. అలాగే దీనిలో ఉన్నది కూడా ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్, కిడ్నీ బీన్, అలాగే ఇటలీ మూరోసిల్లు. ఈ ఫ్యాట్ని ఏంటంటే కనుక గ్లైకోజన్గా మార్చి
మన ఫ్యాట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి తీసుకునే ఒక క్యాండీ మనకి ఒక పర్సనల్ ట్రైనర్గా పనిచేసి మన ఫ్యాట్ని బర్న్ చేయడం కానీ, మన హంగర్ లెవెల్స్ని, మన ఎప్టైట్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కానీ జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూన్, దీన్ని డీటాక్స్ స్పెషలిస్ట్ అని అంటారు. ఇది ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి. దీనిలో ఉన్న ఫ్రూట్ ఎంజైమ్స్ కానీ, మన బాడీలో ఉన్న ఇంటెస్టైన్ క్లీన్ చేయడానికి కానీ, పెరిఫెరల్కి వచ్చేసరికి లింపథీ సిస్టమ్కి సపోర్ట్ చేయడానికి కానీ మనకి చాలా సపోర్ట్ అవుతుంది. అలాగే దీనిలో ఉండదండి ట్రాన్స్‌రెట్రాల్ టెక్నాలజీ అంటారు. ఇదేంటంటే ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ. అంటే మన సెల్స్‌లోకి ఉన్న ఆ ఫ్యాట్ సెల్స్‌లోకి వెళ్ళిపోయి ఆ ఫ్యాట్ సెల్‌ని ష్రింక్ చేయడం జరుగుతుందనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వటం జరుగుతుంది. అలాగే మన మజిల్‌ని కాపాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకండి లిఫ్ట్ మ్యాక్స్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ లిఫ్ట్ మ్యాక్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ముందు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1 సెకండ్ సార్. ఎస్ సార్, ఈ లిఫ్ట్ మ్యాక్స్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ బేసిక్గా కనుక దీనిలో మనకి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మేల్ ప్రొడక్ట్ అండ్ ఫీమేల్ ప్రొడక్ట్ 2 ఉన్నాయి. ఇది కనుక చూసుకుంటే మనకి మేజర్ ఇప్పుడు చూసుకుంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అది ఉమెన్లో అవ్వచ్చు, మెన్లో అవ్వచ్చు. ఎందుకు అంటే కనుక ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ స్ట్రెస్ అనేది ఒక మేజర్ పార్ట్ అయిపోయింది. దీన్ని మనం మేనేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఎందుకు అంటే కనుక ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. లైఫ్ స్టైల్ చేంజెస్, నిద్ర పట్టకపోవటము, సరైన న్యూట్రిషన్ ఏదైనా కూడా ప్రాబ్లం రావడానికి కారణం ఫండమెంటల్ బేసిక్ అనేది ఉంటుంది మనకి. అది కరెక్ట్ చేసుకున్నంత వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వదు. అవి ఎప్పుడైతే మనకి కరెక్ట్ కాలేదో ఆటోమేటిక్గా మనకున్న హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి. అది మ్యాన్లోను, ఉమెన్లోను. సో మేల్లోను, ఫీమేల్లోను. ఎప్పుడైతే కనుక స్ట్రెస్ మనకి విపరీతంగా పెరిగిపోయిందో పర్టికులర్గా మనకి ఎండోక్రియాల్ సిస్టమ్ అనేది దెబ్బతీస్తుందండి. ఎండోక్రియాల్ అంటే నథింగ్ బట్ హార్మోన్ సిస్టమ్. హార్మోన్ సిస్టమ్ దెబ్బతీస్తుంది. హార్మోన్ ప్లేస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, మనకి ఏ పార్ట్ ఫంక్షన్ త్వరగా అవ్వాలన్నా, ఏ ఆర్గాన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు మనకి ఆగిపోవాలి, ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలని మొత్తం కూడా మన లోపల హార్మోన్స్ మేము డిసైడ్ చేస్తాయండి మనకి ఎవరికైనా కూడా అనమాట. సో ఈ హార్మోన్స్ అన్నింటినీ ఫంక్షనింగ్ బాగా ఉంటేనే మనకి అన్ని విధాలు కూడా సపోర్టింగ్, మన సిస్టమ్ సపోర్టింగ్గా ఉంటుంది. అలానే మనకి ఫీమేల్ వచ్చేసరికి ఫీమేల్ ఈ సిస్టంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని మేజర్ ప్లే రోల్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్ మనకి ఫీమేల్లో బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, లివర్ సపోర్టింగ్ కానీ, అలానే బోన్స్ డెవలప్మెంట్కి కానీ, స్కిన్ యొక్క యాంటీ ఏజింగ్ కానీ, హార్ట్ యొక్క కొలెస్ట్రాల్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ, బ్రెస్ట్ గ్రోత్కి, ఓవరీస్ స్టిమ్యులేషన్కి, యూట్రస్ హెల్దీగా ఉంచడానికి, సైకిల్ హెల్దీగా రావడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనమాట. ఎప్పుడైతే కనుక ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ తప్పిందో, ఇంబ్యాలెన్స్ అయిపోయిందో ఆటోమేటిక్గా లేడీస్లో కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ రావటము, పిల్లలు పుట్టకపోవటము, ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేది రావటము, అలానే కనుక వెజనల్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాగ రకరకాల సిమ్టమ్స్లో ఎగ్ క్వాలిటీ రిలీజ్ అవ్వకపోవటము, ఇలా రకరకాల సిమ్టమ్స్ని వాళ్ళు చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి. కానీ జెంట్స్తో పోలిస్తే జెంట్స్ని ఫీమేల్స్ని కనుక కొంచెం కంపేర్ చేసినట్లయితే ఎక్కువగా ఏంటంటే కనుక జెంట్స్లో కంటే కూడా లేడీస్లో అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఉంటుంది, అలాగే ఏజ్ అటైనింగ్ ఉంటుంది, డెలివరీస్ అని, మెనోపాజ్ అని, ఇలా మల్టిపుల్ స్టేజెస్ వాళ్ళకు ఉంటాయండి. సో ఈస్ట్రోజన్ ప్లే యొక్క మేజర్ రోల్ వలన ఏంటంటే ఈ ఫీమేల్ ఏంటంటే కనుక మనకి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు హెల్దీగా ఉంటారు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ వచ్చేయటము, విపరీతమైన కోపం చిరాకు వచ్చేయటము, ఎస్పెషల్లీ పీరియడ్ టైంలో అనమాట. మనకి వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి, హై అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీటన్నిటి కోసము, ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసము, అలాగే యాంటీ ఏజింగ్ కోసము మనకి అన్నిటికీ లేడీస్కి, ఫీమేల్ అందరికీ, ఉమెన్స్ అందరికీ సపోర్ట్ చేయడానికి మన కంపెనీ లాంచ్ చేసిన ప్రొడక్ట్ అంటే లిఫ్ట్ మ్యాక్స్. ఇది ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అంటే దీనిలో ఈస్ట్రోజన్ 100 ఉంటుంది, పర్షియన్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, సోయా ఐసోఫ్లేవన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కానీ ఫీమేల్ యొక్క హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే కనుక మైండ్ని కామ్నెస్ చేయడానికి, రీప్రొడక్టివ్ సైకిల్కి, ఫిజికల్ స్ట్రక్చర్కి, బ్లడ్ ఫ్లోకి, బోన్ హెల్త్కి, ఇలాగ హెల్దీగా లీడ్ చేయాలన్నా, స్కిన్ స్ట్రక్చర్ బాగుండాలన్నా ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేస్తుందండి.
ఇది ప్రతి ఒక్క శాచెట్ కూడా ఇది ఆఫ్టర్ లంచ్ తర్వాత పర్ డే ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ అండి, ఉమెన్కి. ఎలా అయితే కనుక మనకి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేల్ పరంగా చూస్తే మేల్ కూడా అలానే ఉంటాయండి. మేల్లో వచ్చేసరికి వాళ్ళ యొక్క హార్మోన్ని బ్యాలెన్స్ చేసేది, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్. ఈ హార్మోన్ అనేది మేల్స్కి వచ్చేసరికి చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఒక మగ వ్యక్తిగా మారటానికి ఇది ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క మాట్లాడే విధానంలోను, వాళ్ళ గొంతు చేంజింగ్లోను, వాయిస్ చేంజింగ్లోను, అలాగే వాళ్ళకి వచ్చేసరికి బ్రెయిన్ ఫంక్షనింగ్లోను, వాళ్ళకి ఫిజికల్ డ్రైవ్లోను, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండటంలోను, బోన్స్ హెల్దీగా ఉండటంలోను, బోన్ మ్యారో సెషన్లోను, అలాగే ఇంకా లిబిడోకి, ఆర్గాన్స్ యొక్క ఇంప్లిమెంట్కి, స్కిన్కి, హెయిర్ గ్రోత్కి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా చాలా ఉపయోగం, చాలా అవసరం కూడా, వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ కంపెనీ మనకి స్పెషల్గా ఏం చేసిందంటే ఫర్ మేల్ ఓన్లీ వాళ్ళ యొక్క వైటాలిటీని, ఫిజికల్ డ్రైవ్ని, లిబిడోని పెంచడానికి మనకి ట్రిపుల్ రూట్ కాఫీని అందించడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే కనుక వాళ్ళకి దానిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీ 100% ప్రీమియం క్వాలిటీ అరేబికా కాఫీ బీన్స్ ఉన్నాయండి, అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, జింజిమా ఉన్నాయి, మాకా ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి, తంగటాలి ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే కనుక ట్రిపుల్ రూట్ ఇలా ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ వలన వాళ్ళ యొక్క మెన్ యొక్క ఎనర్జీస్ బూస్ట్ అవ్వడానికి, స్టామినా పెరగటానికి, అలాగే ఇంకా వాళ్ళ కౌంటింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి, వాళ్ళ మొబిలిటీకి, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫిజికల్ డ్రైవ్ని ఎన్హాన్స్ చేయడానికి, లిబిడీని ఎన్హాన్స్ చేయడానికి, అలాగే కనుక టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి, స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గించడానికి, అలాగే బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేయడానికి, కొలెస్ట్రాల్స్ లెవెల్ రెగ్యులేట్ చేయడానికి వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. ఇది కూడా ఒక పౌచ్ వచ్చేసరికి వాళ్ళు హాట్ వాటర్లో తీసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే కనుక మైండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా కామ్ అవటం జరుగుతుంది. హార్మోన్స్ కూడా, మేల్ యొక్క హార్మోన్స్ కూడా చాలా బాగా న్యాచురల్గా బ్యాలెన్స్ చేస్తుందండి. నెక్స్ట్ ఏజ్ గార్డ్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి 5th వన్ వచ్చేసరికి ఏజ్ గార్డ్. ఏజ్ గార్డ్ అనేది మనకి జనరల్గా వెల్నెస్ ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఇది ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. కాకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి, వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుంది ఇది. ఎందుకు అంటే కనుక వాళ్ళల్లో ఉన్న షుగర్ లెవెల్స్ని న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది. ఏజ్ గార్డ్ అనేది ఏంటంటే అండి ఒక పవర్ఫుల్ హెల్త్ సప్లిమెంట్ అండి. ఇది ఒక మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఓవరాల్గా వెల్బీయింగ్కి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా సపోర్ట్ చేయడానికి, మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మన యొక్క సెల్ రిపేర్కి చాలా 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 బాగా సపోర్ట్ అవుతుంది. ఏజ్ గార్డ్ కాంబినేషన్ గురించి మనం చెప్పాలంటే ఇదంటే ఒక స్టెమ్ సెల్ బేస్డ్, అంటే రొజంటా కూడా మనకు స్టెమ్ సెల్ బేస్డ్. డిఫరెన్స్ ఏదంటే కనుక రొజంటా ఏమన్నా పైతో ప్లెజెంటా అండి, ఇదేమన్నా పైతో స్టెమ్ సెల్ అంటే ఫ్రూట్ అండ్ ఎక్స్ట్రాక్షన్ చేయబడింది. పర్టికులర్గా ఏంటంటే కనుక దీనిలో ఉండే ట్రిపుల్ స్టెమ్ సెల్స్, ఎస్పెషలీ సి భక్తం, ఒమేగా 3 అంటారనమాట. వెరీ హైలీ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఉందండి. ఇది స్టెమ్ సెల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇది మన బాడీలో ఉన్న లంగ్స్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లెన్స్ చేయడానికి, బ్రీతింగ్ అండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండటానికి, ఆస్తమాకి, కోల్డ్, కఫ్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఇలా ఎవరికైతే కనుక రెస్పిరేటరీ సిస్టంలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ హెల్త్కి బాగా సపోర్ట్ అవుతుందండి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కనుక జిమ్నిమా చూసుకున్నట్లయితే కనుక షుగర్ కంట్రోల్ని, అంటే కనుక షుగర్ క్రేవింగ్ కంట్రోల్ని చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. అలాగే కనుక మనకి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బ్లాక్ బెర్రీ అని, టైగర్ మిల్క్ అని చెప్పి, ఆల్గే బీటా అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూన్ సిస్టాన్ని బిల్డ్ చేయడానికి, మజిల్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడతాయి. అలాగే దీనిలో ఉన్న వైట్ మెల్బరీ అనేది కూడా మన బాడీలో భోజనం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మన ఎనర్జీని బ్లడ్లో షుగర్గా కన్వర్ట్ అవ్వకుండా, ఇంక్రీజ్ అవ్వకుండా చేస్తుందండి. మన ప్యాంక్రియాసిస్ హెల్త్ని కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకు కూడా మన బాడీలో ఉన్న HbA1c లెవెల్స్ని ఈ ఏజ్ గార్డ్ సహాయంతో న్యాచురల్గా తగ్గించుకోవడానికి, మంచి రిజల్ట్స్ కొనడానికి, ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ ఫైనల్లీ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి కొలాజన్ అండి. ఇంకా కొలాజన్ అనేది మనకు శరీరంలో ఉండే ఒక కైండ్, అంటే ఒక స్ట్రక్చరల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక జిగురు ఫామ్లో ఉంటుంది. మన శరీరం అంతా కూడా అన్ని అవయవాల మీద ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉంటుంది. ఇది మన యొక్క స్ట్రక్చర్ పైన, టోటల్ మన బాడీ పైన
ఎలా అంటే గనక మన తల వెంట్రుకలు, కాలిగోళ్ళు, మన దంతాలు, చిగుళ్ళు, చర్మము, జాయింట్స్, లెగ్మెంట్స్, అట్లా ప్రతి దానిలో కూడా అండి, తల నుంచి కాళ్ళ వరకు ప్రతి దానిలో కొలెజాన్ ఉంటుందండి. ఎట్లా ఉంటే కనుక మన బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్ లో ఒక ప్రొటెక్షన్ లేయర్ గా ఉంటుందన్నమాట మనకి. అంటే ఎట్లా అంటే మన లోపల ఉన్న పేగుల్లో ఇంటెస్టైన్ లో కూడా మనకి స్మూత్ గా మూవ్ అవ్వటానికి ఒక జిగురు ఫామ్ లో ఉంటుంది మనకి. మన మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ లో కూడా ఉంటుంది జరుగుతుంది. సో కుషన్ లాగా ఉంటుంది. మన హెయిర్ వెంట్రుకలు హెల్దీగా ఉండాలన్నా, నెయిల్స్ బాగుండాలన్నా కూడా, మన బాడీకి ఒక ప్రాపర్ షేప్ కావాలన్నా, బలం కావాలన్నా, ఎలాస్టిసిటీ ఉండాలన్నా, స్కిన్ టైట్ గా ఉండాలన్నా కూడా, రింకిల్స్ లేకుండా హెల్దీగా యంగ్గా ఉండాలన్నా కూడా మనకి కొలాజన్ అనేది చాలా అవసరం అండి. ఇది ఒక ఏజ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 25 క్రాస్ అయిన దగ్గర నుంచి న్యాచురల్ గా మనకి 1% తగ్గుతూ వస్తూ ఉంటుంది ఇది. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనలో రింకిల్స్ కానీ, చర్మం డ్రై అవ్వటం కానీ, మనకి టైట్నెస్ తగ్గటం కానీ మనం చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ ఏంటంటే గనక మన యొక్క కంపెనీ డైనాస్ కంపెనీ వీటన్నిటిని ఆలోచించేసి మనకి కొలజాన్ని అందించడం జరుగుతుందండి. దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ కొలజన్ పెప్టైడ్స్ కానీ, బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఎలాస్టిన్, ఎన్ఎంఎన్, ఎర్గోదియాన్, అమైనో బ్యూటరిక్ యాసిడ్, వీటన్నిటి వల్ల కూడా మనం చాలా హెల్దీగా ఉండటానికి, అలాగే కనుక మనకి రింకిల్స్ లేకుండా స్కిన్ అనేది బాగా హెల్దీగా ఉండటానికి, నిద్ర బాగా పట్టడానికి, జాయింట్స్ హెల్దీగా ఉండటానికి, అలాగే టోటల్గా వెల్ బీయింగ్కి, స్కిన్ టెక్స్చర్కి, ప్రతి ఒక్క దాన్ని స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి, ఇలా అన్ని విధాల దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు బాగా సపోర్ట్ అవుతాయండి. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎక్సలెంట్ సూపర్ 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 రిజల్ట్స్ ఉన్నాయండి. మన జూమ్లో ఉన్న మీరే చూసుకోవచ్చు. పర్సనల్గా నాకు రిజల్ట్స్ ఉన్నాయి, అలానే మీకు కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే మనకు ఒక రోజు కూడా సరిపోదు ఆ రిజల్ట్స్ కనుక చెప్పుకుంటే. సో ఇది ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎటువంటి మెడిసిన్ కాదండి, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ని తగ్గించేటువంటి మందు మెడిసిన్స్ కాదు. ఇవి జస్ట్ ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ మాత్రమే. ఎందుకంటే మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఫుడ్లో లేదు కాబట్టి, మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి, మన కంపెనీ మన గురించి ఆలోచించి ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచించి మన అందరికీ కామన్ ప్రాబ్లమ్స్ని చూసి ఆలోచించి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్లో ప్రతిరోజు మనం యాడ్ చేసుకోవటం వలన చాలా హెల్దీగాను, యాక్టివ్గాను ఉండొచ్చు. మంచి హెల్త్ రిజల్ట్స్ మనం తీసుకుంటూ పర్సనల్గా మన ఫ్యామిలీకి అందిస్తూ, 10 మందికి అందిస్తూ మనము చాలా హెల్దీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అండి. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ, లీడర్స్ అందరికీ, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.